ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారైపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమ శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. దాన్ని బాధేస్తుంది చెప్పాలంటే. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్